ఈ వారం గోచార ప్రకారంగా ఉండేటువంటి ఫలితములు. శుభప్రదమైనటువంటి యోగం తులారాశి వారికి ఈ యొక్క వారం అంతా కూడా అదృష్ట యోగంగా చెప్పబడి ఉన్నది. ఎందుకనంటే ఏ పని ప్రారంభించినా సరే విజయంగా ముందుకు పోతోంది. అలాగే భూవందు కానీ, గృహమందు కానీ, వాహనమందు కానీ ఏ పని మొదలుపెట్టినా సరే దిగ్విజయంగా ముందుకు పోతూ ఉంటుంది. మీ యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంది. అలాగే ఈ వారం అంతా కూడా మీ పెట్టుబడి అంతా కూడా బంగారం మీద పెట్టినచో అధిక లాభాలు పొందుతారు. అలాగే నిర్మించేటువంటి ఇల్లు, గృహ నిర్మాణాలు, శంకుస్థాపనలు అనేటువంటివి తులారాశి వారు ఈ వారంలో ప్రారంభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే మీకు రావాల్సినటువంటి పాత బాకీలు కానీ, మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ ఈ వారంలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి తులారాశి వారు ఈ వారం అంతా కూడా చాలా విశేషమైనటువంటి అదృష్ట యోగాన్ని పొందుతున్నారు. తులారాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం అనేటువంటిది ఈ వారం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి, అలాగే ప్రతినిత్యము కూడా ఆ యొక్క శ్రీనివాస స్వామి అంటే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి నిత్యము దర్శించుకుని అర్చనాదులు విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా మీకు అదృష్టం తలుపు తడుతుందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. అలాగే తులారాశి వారికి ఈ వారం అంతా కూడా దిగ్విజయంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాము. అలాగే తులారాశి వారు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవికి అష్టోత్తరము, శ్రీ సూక్త పారాయణము అనేటువంటి చేసుకుంటూ ఉంటే విశేషమైన యోగాన్ని ఇస్తుంది. ఈ యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు.